చదువుకుంటే సుఖపడొచ్చు అనేటటువంటిది అబద్ధం. అంటే సాఫ్ట్వేర్ అయినంత మాత్రం 1,00,000-2,00,000 జీతం వస్తే హ్యాపీ అని కాదు. వాళ్ళకుండే కష్టాలు చాలా మంది పేరెంట్స్ ఏమని అడుగుతా ఉంటారంటే, సార్ మా వాడికి చదువు రావట్లేదు, చాలా మంది పిల్లలు బాగా చదువుతున్నారు, మా వాడికి అయితే అసలు చదువు అనేది అబ్బట్లేదు, అసలు ఏమీ రావట్లేదు, సో వీడు ఎలా బాగుపడతాడు, జీవితంలో ఎలా సెటిల్ అవుతాడు, అదే చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, వీడి భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పి చాలా మంది పేరెంట్స్ అయితే ఆందోళన చెందుతూ నాకైతే అప్పుడప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటారు నాతోనే. అంటే ఇప్పుడు బాగా చదువుకొని ఒక సాఫ్ట్వేర్, ఒక కలెక్టర్, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ అయితేనే జీవితం ఉందా, అంటే లేకపోతే చదువు రాకపోతే, చదువు అబ్బకపోతే జీవితం అనేది లేదా, మన జీవితం శూన్యం అవుతుందా అనేటటువంటిది చాలా మంది పేరెంట్స్ అయితే దిగులు చెందుతూ ఉంటారు. సో మరి దీని గురించి డిస్కషన్ చేద్దాం. హాయ్ హలో, దిస్ ఇస్ శ్రీనివాస్, వెల్కమ్ టు టాలెంట్ కాల్స్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి చూడండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీరు ఆల్లో పెట్టుకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏవి పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది, చూసేయచ్చు. సో మరి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది పేరెంట్స్కి అయితే దిగులు ఉంటుంది, మా వాడికి చదువు రావట్లేదు, వీడి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటిది. అంటే ఇప్పుడు ఓకే, బాగా చదివే పిల్లలు ఉంటే చదివితే మంచిదే, ఒక కలెక్టరో, డాక్టరో, ఇంజనీరో, లేదా ఇంకే ఏదైనా ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటే మంచిదే, వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. మరి చదువుకుంటే సుఖపడతాము అంటే చదువుకుంటే మనకు చదువు బాగా వచ్చి మంచిగా సెటిల్ అయితే సుఖంగా ఉండొచ్చు అనేటటువంటిది అయితే అబద్ధం. చదువుకున్నంత మాత్రాన, బాగా మంచిగా సెటిల్ అయినంత మాత్రాన హ్యాపీగా ఉన్నామని కాదు. ఒక కలెక్టర్ అయితే కలెక్టర్ కావటానికి ఎంత కష్టపడాలో కలెక్టర్ అయిన తర్వాత కూడా అంతే కష్టపడాలి. రేపొద్దున మనకి జాబ్ రావడానికి ఎంత కష్టపడి చదవాలో జాబ్ వచ్చిన తర్వాత కూడా అంతే కష్టపడి రోజు డ్యూటీకి పోవాల్సిందే. అక్కడ టార్గెట్స్ ఉంటే ఆ టార్గెట్స్ కంప్లీట్ చేయాల్సిందే. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ ఉంటే ఏంటి, ఇప్పుడు చదివేటప్పుడు ఎంత కష్టమో ఉద్యోగం చేసేటప్పుడు కూడా అంతే కష్టము. ఒక మినిస్టర్ వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా ఉరుకులు పరుగులు, ఆ జీవితం మొత్తం కూడా ఉరుకులు పరుగులతోనే ఉంటుంది, చాలా టెన్షన్తో ఉంటుంది, అంత హ్యాపీనెస్ ఏముండదు. కాకపోతే అంటే ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది, మన అవసరానికి మించిన ఆదాయం ఉంటుంది, అంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మరి చదువుకోకపోతే వేరు వేరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళకి జీవితం లేదా అంటే అట్లనేం లేదు, వాళ్ళు మంచిగానే జీవించవచ్చు. ఇప్పుడు బాగా చదువు వచ్చినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అయితే మంచిదే. కానీ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, రాని వాళ్ళ పరిస్థితి గురించి ఇప్పుడు ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు చదువు సరిగా అబ్బని వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీకు ఐటీఐ ఉంటుంది, ఐటీఐలో ఫిట్టర్ ఉంటుంది, ఎలక్ట్రీషియన్ ఉంటుంది, తర్వాత వెల్డర్ అంటే వెల్డింగ్ కూడా ఉంటుంది. సో ఇలాంటి వొకేషనల్ కోర్సులు అంటే ఇంటర్మీడియట్లో కూడా వొకేషనల్ కోర్సులు ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ఇంకా చదువు అబ్బని వాళ్ళు అంటే వాళ్ళు ఎట్లా అంటే జీవితమే లేదా అనుకుంటారు, అట్లేముండదు. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంటికి పోండి, మనకి హాయ్ చెప్పే టైం కూడా ఉండదు, అంత తీరుబడి కూడా ఉండదు, వాళ్ళు ఏదో ఒకటి నొక్కుంటుంటా ఉంటారు. మీరు ఏ సాఫ్ట్వేర్ అన్నా చూడండి, అంటే సాఫ్ట్వేర్ అయినంత మాత్రం 1,00,000-2,00,000 జీతం వస్తే హ్యాపీ అని కాదు, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటవి. అంటే చదువుకుంటే సుఖపడవచ్చు అనేటటువంటిది అబద్ధం. చదువుకున్న తర్వాత కూడా కష్టపడాల్సిందే, కష్టపడకుండా ఏది రాదు. మరి ఈ చదువు అబ్బనటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, మీకు చెప్పే కదా వొకేషనల్ కోర్సులో జాయిన్ అయ్యి ఒక మంచి వృత్తి విద్యా కోర్సు నేర్చుకున్నట్లయితే మీకు మంచి ఆదాయం అయితే ఉంటుంది. లేదు అంటే చేతి వృత్తులు, ఇప్పుడు చేతి వృత్తులు చాలా కనుమరుగైపోతున్నాయి, ఎందుకంటే చాలా మంది పిల్లలు దాంట్లోకి వెళ్ళట్లా, సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇవి కలెక్టర్లు, ఇవి దీంట్లోకే వెళ్ళిపోతున్నారు, ఇదే జీవితం అనుకుంటున్నారు. చాలా మంది పిల్లలు ఏంటంటే దీంట్లోకి చేతి వృత్తులోకి రావట్లేదు. మనకు చదువు అవ్వకపోతే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే చేతి వృత్తులు. దానికి ఉన్న డిమాండ్ దేనికి లేదు. మీరు ఒక టైలర్ షాప్కి పోయి ప్యాంట్ షర్ట్ కుట్టమనంటే 4 రోజుల తర్వాత రమ్మంటారు. మీరు అక్కడ చూడండి, మొత్తం లైన్గా ఏలాడి కట్టుంటే ఒక 100 జతలు ఇంకా తీసుకుపోవాల్సినవి. సో అట్లా అనమాట. మీరు ఆఖరి కనీసం ఒక ఇస్త్రీ చేయించుకుందామని మీరు ఇస్త్రీ షాప్కి పోయినా కూడా సాయంత్రం రేపు రమ్మని చెప్తాడు, అంత బిజీగా ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు అందరూ కూడా ఈ చదువు 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 ఇటు పోతున్నారు కాబట్టి ఈ చేతి వృత్తులు అనేటటువంటి అయితే వెనకబడిపోతుంది. ఎవరన్నా ఒకవేళ చదువులో వెనకబడి ఉన్న వాళ్ళైతే మంచి చేతి వృత్తులు అంటే వొకేషనల్ కోర్సు నేర్చుకున్నట్లయితే అసలు చదువుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆదాయం ఉంటుంది. కారులో తిరగవచ్చు, బంగ్లాలు కట్టించుకోవచ్చు, బంగ్లాలో ఉండొచ్చు, అట్లా ఏమీ ఉండదు. చదువుకున్న వాళ్ళే కారులో దిగుతారు, మిగతా వాళ్ళు కారులో తిరగరా అంటే అట్లా ఏమీ లేదు. ఇప్పుడు వాటికున్న డిమాండ్ దేనికి లేదు. అంటే మీరు ఇప్పుడు ఇదనే కాదు, కార్పెంటర్ కావచ్చు, లేకపోతే ఏది తీసుకున్నా సరే, మీరు ఏ చేతి వృత్తులైనా తీసుకోండి, కార్పెంటర్ కూడా ఖాళీ లేడు ఇప్పుడు. మీకు అంతెందుకు, మనకి ఫంక్షన్లకి వాటికి వీటికి ముహూర్తాలు పెట్టాలన్నా కూడా బ్రాహ్మణ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా తీరుబడలేదు, వాళ్ళు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏది నేర్చుకున్నా కూడా మనం ఒక మంచి జీవితాన్ని అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలామంది ఏంటంటే ఒకవేళ ఇంకా నేను చెప్పేది ఏంటి అంటే,
మీరు పేరెంట్స్ ఈ దిశగా ఆలోచించండి. అంటే మీ వాడు చదివితే మంచిగానే చదివిపియండి. మీ పిల్లలు బాగా చదివితే అది కూడా అవసరమే. ఇప్పుడు మనకి కలెక్టర్ అవసరమే, డాక్టర్ అవసరమే, ఇంజినీర్ అవసరమే, వీళ్ళు కూడా అవసరమే. కానీ కొంచెం వెనకబడ్డ వాళ్ళకైతే మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఏ వృత్తి విద్య అంటే ఏ చేతి వృత్తులు నేర్చుకున్నా కూడా మంచిగా జీవనం అయితే సాగించవచ్చు. అంటే చదువుకుంటేనే జీవితం ఉంటుంది, లేకపోతే లేదనేటటువంటిది అయితే అబద్ధం. సో ఈ దిశగా ఆలోచించినట్లయితే మీ పిల్లల భవిష్యత్తు అయితే చాలా 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 బాగుంటుంది. సో ఒకసారి ఈ దిశలో కూడా ఆలోచించడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.